వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు, క్యాండిడేట్ల సెలక్షన్, అదే విధంగా ప్రజల్లో ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఆదరాభిమానాలతో ఇక గెలుపు కష్టము అని నిర్ధారణకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, ఎల్లో మీడియా కలిసి కుతంత్రాలు, కుట్రలు చేయాలనే ఉద్దేశంతో తరచుగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి జనాల్లోకి పంపించేసి అయోమయం క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అసలు ఏంటి 4 రోజుల నుంచి చూస్తున్నాము. రోజుకొక వార్త వండించడము, జనాలలోకి పంపించడము, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేసి ఒక అయోమయం చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా సజ్జల గారి గురించి, సలహాదారుల గురించి నిన్నంతా కూడా ఈనాడు పేపర్ గానీ, నాదెండ్ల మనోహర్ తో పెట్టించడం గానీ ప్రెస్ మీట్ అని చూసాము. ఏంటంటారు? మొత్తం 680 కోట్లు సలహాదారులకు శాలరీలు ఇచ్చారా? 140 కోట్లు సజ్జల గారికి ఇచ్చారా? అసలు వాస్తవాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఫ్యాక్ట్ చెక్. మొత్తం సలహాదారులు ఈ ప్రభుత్వంలో ఉండేది 46 మంది, కానీ 86 మంది అవన్నీ అబద్ధాలు చెప్పారు. అదే విధంగా 2023-24 సంబంధించినటువంటి వాటిలో 29.36 కోట్లు బడ్జెట్ అనేటువంటిది కేటాయించారు. ఎవరికి? సలహాదారులకి, మంత్రులకి, చైర్మన్లకి. మొత్తం అందరికి కలిపినా కూడా 29.6 కోట్లు శాలరీస్ మంత్రులు, చైర్మన్లకి, సలహాదారులకు పెడితే ఒక్క సలహాదారులకే ఇంత ఇస్తున్నట్టు తప్పుడు వార్తలు రాస్తూ ప్రజల్లో ఒక తప్పుడు పంపిస్తున్నారు. ముఖ్యంగా సజ్జల గారి గురించి 140 కోట్లు అన్నారు కదా, ఆయన ఇంతవరకు తీసుకున్నటువంటిది వాళ్ళ యొక్క స్టాఫ్ అలవెన్సెస్ కి, వెహికల్ కు, దానికి సంబంధించింది కేవలము 166 లక్షలు. అంటే 1,66,00,000 మాత్రమే సిబ్బందికి, దానికి కార్లకు అయినటువంటి ఖర్చు. దానికి 140 కోట్లు అంటే కూడా కథనాలు రాశారు. ఆర్టీఐ ద్వారా వేసినటువంటి అది గాని, జీవోలో గాని కూడా మీరు తీసుకోవచ్చు. ప్రజలారా నమ్మండి, దీన్ని ఎవ్వరు కూడా మోసపోవద్దు. ఇంకోటి, కంటైనర్ లో కోట్లాది రూపాయల డబ్బులు తీసేసి కడపలో పట్టుకున్నారని ఒక ఎస్కార్ట్ పెట్టి తరలిస్తున్నారనేటువంటి ఒక తప్పుడు కథనాలు రాస్తున్నారు కదా. దీని ఫ్యాక్ట్ చెక్. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఏదైనా కూడా సామాగ్రిని, ఆ యొక్క సామాగ్రి సంబంధించినటువంటి వాటిని భద్రంగా మిలిటరీ అధికారులు, రాష్ట్ర పోలీసులు ఎస్కార్ట్ ద్వారా వెళ్లేసి చెన్నై పోర్టు కంటైనర్ తీసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వడానికి అత్యంత పకడ్బందీగా, ఎందుకంటే దేశ రక్షణకు సంబంధించినది కాబట్టి అలా వెళ్తూ పోలీసుల యొక్క ప్రెస్ మీట్ లో కూడాను డిఎస్పీ షరీఫ్ చెప్పడమైతేనేమి, అదే విధంగా ఎస్పీ మాటల్లో కూడా ఇదంతా కూడా చూసాము. అయినా కూడా ప్రజల్లో ఏదో డబ్బులు వెళ్తున్నాయనేటువంటిది కంటైనర్ లో అనేటువంటిది ఆ తప్పుడు కథనాలలో ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలి, ప్రజలు కన్ఫ్యూజ్ చేయాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన వాళ్ళు కుమ్మక్కై ఉన్నారు. ప్రజలారా నమ్మండి. ఇక మూడవది రైల్వే జోన్. రైల్వే జోన్ గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు కదా. ఈ యొక్క ఎల్లో మీడియా అయితేనేమి, జనసేన, టీడీపీ వీళ్ళంతా కూడాను అసలు సిగ్గుందా మీకు? 2013లో ఒప్పందం కుదిరింది రైల్వే జోన్ కి సంబంధించినటువంటి వాటికి స్థలం ఇవ్వమని. ఆ స్థలం ఇవ్వని తర్వాత 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మీ బాబు. ఏం గుడ్డి గాడిదకి ఏమన్నా పనులు దొమ్ముతున్నాడా? ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? రైల్వే జోన్ కు స్థలం ఇచ్చింటే ఈ రోజు అయిపోయింది కదా. ఇవ్వలేదు. పోను తప్పుడు కథనాల జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని. ఒక్కసారి చూడండి, 2019 ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా విశాఖలో ఒక భూమిని ఐడెంటిఫై చేసేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ దానికి ఏదో వస్తున్నా, దానికి అదే కావాలని వాళ్ళు పట్టుబడడం రైల్వే వాళ్ళు. అందులో ఏదో భూతగాదాలు ఉండడంతో కొంచెం ల్యాండ్ అయింది. నిజంగా మీకు దమ్ముంటే కేంద్రానికి సంబంధించినటువంటి రైల్వే ఆస్తులు అన్ని కూడా దగ్గర 750 ఎకరాలు ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు పెట్టకూడదని మీరు అడుగుతున్నారా? అడగలేదు. అదే విధంగా మరోసారి గుర్తు పెట్టుకోండి, 2024 జనవరి 2వ తారీఖున పూర్తిగా రైల్వే శాఖకి స్పెషల్ ఈ మన ప్రత్యేక జోన్ కోసము, రైల్వే జోన్ కోసము భూమిని హ్యాండ్ ఓవర్ చేయడం కూడా పత్రాలు ఆన్లైన్ లో ఉన్నాయి. ఇది మూడవ ఫ్యాక్షన్. నాలుగవది ఇంకోటి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను చూసేసి గజగజలాడుతున్నట్టుంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, ఎల్లో మీడియా, రాధాకృష్ణ, రామోజీ అందరూ కూడాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సజ్జల భార్గవ గారికి సోషల్ మీడియా అప్పచెప్పడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళే కానీ ఏదైనా కూడా సోషల్ మీడియాను బలోపేతం చేసేసి నిమిషానికి అప్ టు డేట్ కౌంటర్లు ఇవ్వడంతో జనాలలోకి వాళ్ళ యొక్క పలచబడ్డారు. కాబట్టి అతన్ని తొలగింపు అనేటువంటిది ఇంకొక దొంగ న్యూస్ తయారు చేస్తున్నారు. ఈ ఫ్యాక్ట్ చెక్లకి అన్ని కూడాను ప్రజలు మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా ఎల్లో మీడియా కావచ్చు, ఇంకోటి తెలుగుదేశం పార్టీ, జనసేన కావచ్చు, ఒకటే ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసురుతా ఉంది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని ఫేక్ న్యూస్లు తయారు చేసినా కూడా ప్రజలు సిద్ధమై ఉన్నారు. మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి రెడీగా ఉన్నారు. ఎన్ని చేసుకుంటున్నారో ఫేక్ న్యూస్లు చేసుకోండి. కౌంటర్ ఢీకొట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీడియా, సోషల్ మీడియా రెడీగా ఉంది.